హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు వేసుకున్నానండి. దానికోసం 3/4 కప్పు గ్లాసు రైస్ తీసుకొని అలాగే 2 గ్లాసెస్ పెసలు తీసుకున్నాను. పెసలు వచ్చేసి 2 గ్లాసెస్ తీసుకున్నాను. 3/4 కప్పు రైస్ తీసుకోవాలండి. నార్మల్గా ఓన్లీ పెసలు అయితేనేమో అంత టేస్టీగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. ఓవర్ నైట్ నానబెట్టేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వాష్ చేసేసుకొని నేను ఇలా మిక్సీ పట్టేసుకోవడానికి అన్నీ వేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా పట్టుకోవాలండి. కొంతమంది గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్లో వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం, దీనిలో మిర్చి కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే అసలు అదిరిపోయిద్ది. ఇంట్లో అందరికీ బాగా నచ్చిద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం పేస్ట్ లాగా పట్టేసుకొని దీనిలో నేను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది 1/2 కేజీ అండి పెసలు, 3/4 కప్పు బియ్యం అనమాట. మీకు కొలతలు తెలియాలంటే అలా చెప్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలి. అంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 1/2 అవర్. తర్వాత నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నా వీడియోస్లో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ చట్నీ చేసుకొని చూడండి. ఇక్కడ ఇది కూడా నేను మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీ. దీని కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇలా పల్లీ చట్నీ. నేను ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాను. పల్లీ చట్నీ వచ్చేసి మా మమ్మీ కూడా ఇలానే చేస్తారు. మా మమ్మీ చేసేది అయితే చట్నీ చాలా బాగుంటుంది. చట్నీ ఇడ్లీల కంటే మేము చట్నీ ఎక్కువ తినేస్తాం. మా మమ్మీ చేయలేక నేను అందుకే చేయను అనేసి అంటది. అంత బాగుంటుంది మా మమ్మీ చేసే చట్నీ. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ దోశలు వేసేస్తున్నాను. పెసరట్టు చాలా పలచగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. మందంగా అయితే నాకు అస్సలు నచ్చవు. ఇలా చూడండి అంత పలచగా వేసుకుంటున్నాను. దీనిలో నేను ఇప్పుడు పైన క్యారెట్ తురుము, అలాగే ఆనియన్స్, మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. పిల్లలకి ఇలా వేసిస్తే ఇష్టంగా తింటారనేసి నేను ఇలా చేస్తాను. మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం ఇలా వేసిస్తే, తన కోసం అనేసి ఇక్కడ వేస్తున్నాను. దోశలు వచ్చేసి చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చాయి, నాకు కూడా బాగా నచ్చింది. తినే కొద్దీ తినాలనిపించేలా ఉన్నాయి పెసరట్టు. వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.